ఈ వీడియో మొన్న ఫెస్టివల్ అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిందనమాట. మా వాడేమో బుక్స్ అన్నీ ముందేసుకున్నాడు. మా పాపేమో నా స్పెట్స్ కూడా పెట్టిందనమాట. ఇట్లా వీళ్ళిద్దరూ నా ఓల్డ్ బుక్స్ని తీసి నాకు నా ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేశారనమాట. ఇవి బుక్స్ ఓల్డే కావచ్చు, మెమరీస్ అయితే నెవర్ లాంగ్ అనిపిస్తుంది నాకు. ఎట్లా చదివామా ఏంటా, పెద్ద పెద్ద బుక్స్ అంటే మొత్తం ఏం చదివేమనుకోండి, అందులో మెయిన్ మెయిన్ అయినా హాఫ్ అయినా ష్యూర్గా చదువుంటాము. ఈ స్లామ్ బుక్ వచ్చేసి నా 10th క్లాస్లో స్లామ్ బుక్ అనమాట. అసలు నాకైతే ఎన్ని మెమరీస్ ఉన్నాయో అందులో ఒకటొక్కటి చదువుతుంటే భలే నవ్వొచ్చింది. సో దాన్నైతే బాగా చదివి నా మెమరీస్ మొత్తం గుర్తు చేసుకున్నాననమాట. కొన్ని బుక్స్ అయితే మరి అసలు ఏం చదివామా అనిపిస్తుంది. చెక్కు చెదరలేదనమాట. మా వాళ్ళైతే అదేదో మూవీలో ఉంటుంది కదా, ఇది నీకు ఇది నీకు అన్నట్టు పంచుకుంటున్నారు. తర్వాత ఇదొచ్చేసి నేను అప్పుడు జస్ట్ ఊరికే ప్యాషన్ మీద డ్రా చేసిన ఆర్ట్స్ అనమాట. ఇంక అట్లట్లా ఒకటొకటి ఎన్నెన్ని తీశారో, దాదాపుగా నా ఇంటర్ అప్పటి నుంచి ఉండేవన్నీ తీశారనమాట. ఇవి వచ్చేసి నా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. లైక్ 10th, ఇంటర్ అండ్ బీటెక్ అప్పటివి. మా పాపను అదే అడుగుతున్నాను, ఎందులో బాగున్నాను అంటే ఫస్ట్ ఆ ఫ్లవర్స్ పెట్టుకున్నది బాగుందట. అది నా 10thలోదనమాట. నేను అప్పుడు కొంచెం చబ్బీగా ఉండేదాన్ని. సో ఆ ఫోటో బాగుంది అని చూపిస్తోంది మా పాప. అయితే ఆమెకు అదే నచ్చిందంట. చాలా బాగున్నావు అందులో అని చెప్తుంది. సో ఇట్లా కొన్ని కొన్ని మెమరీస్ అన్నీ ఎప్పటికీ ఫేడ్ అవుట్ అవ్వవు. భలే మెమరబుల్ అనిపిస్తాయి నాకు. నేనైతే ఇవి చూస్తూ ఇంకా మా కాలేజ్ డేస్‌లో జరిగినవి అవన్నీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయన్నీ మా పిల్లలకి చెప్తుంటే వాళ్ళేమో "నీకు ఇంకా గుర్తున్నాయా? ఇంకా గుర్తున్నాయా?" అని అంటూ ఉంటే భలే ఇదిగా అనిపించిందనమాట నాకైతే. వాళ్ళు ఇంకా ఆ స్టేజ్‌కి రాలేదు కాబట్టి వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు. వస్తే వన్స్ ఇంక వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మనకి.